గురుగ్రామ్‌లో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఏంటంటే, ఒక అమ్మాయి 25 ఏళ్ల అమ్మాయికి, ఆ అమ్మాయి పేరొచ్చి రాధిక యాదవ్ అనమాట. తనొక టెన్నిస్ ప్లేయర్ అనమాట. అండ్ తనకు సొంతంగా ఒక టెన్నిస్ అకాడమీ గూడా ఉంది అనమాట. సో, అంతా బాగుంది గదా అనుకున్న సమయంలో వాళ్ళ తండ్రి అంటే కన్న తండ్రి ఆ అమ్మాయిని కాల్చి చంపేశాడు. అతని పేరొచ్చి దీపక్ యాదవ్ అనమాట. అతను 5 బుల్లెట్లు కాలిస్తే అందులో 3 బుల్లెట్లు అమ్మాయికైతే తగిలి చనిపోయిందనమాట అమ్మాయి. అసలు ఆ అమ్మాయిని ఎందుకు చంపాడో తెలుసా? సో, తను చెప్పిన రీజన్ విన్న తర్వాత మీకు కూడా కోపం వస్తుందనమాట. తను చెప్పిన రీజన్ ఏంటంటే, నేను మా అమ్మాయి సంపాదన మీద బతకలేకపోతున్నాను. సో, నాకు కొంచెం నామూషిగా ఉంది. బయట కూడా చాలామంది ఏమంటున్నారంటే, నువ్వు మీ కూతురు సంపాదన మీద బతుకుతున్నావు అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. అది చూసి నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి, అండ్ వన్ థింగ్ ఏంటంటే, తను ఈ టెన్నిస్ అకాడమీ నడపడం కూడా నాకు ఇష్టం లేదు, ప్లేయర్ అవ్వడం కూడా ఇష్టం లేదు అన్నట్టుగా ఆయన చెప్తున్నాడంట. దానివల్ల కోపంతో సో తనని షూట్ చేశాను కూడా చెప్తున్నారు. అండ్ పోలీసులు ఈ కేసునంతా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో ఏంటంటే, సో వాళ్ళ మదర్ అంటే ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఏం చెప్పిందంటే, ఈ కాల్పులు జరిగే సమయంలో నేను కింద ఫ్లోర్లో ఉన్నానని అమ్మాయి వాళ్ళ మదర్ అయితే చెప్తుంది. బట్ అమ్మాయి వాళ్ళ మావ ఏం చెప్తున్నాడంటే, లేదు వాళ్ళ మదర్ కూడా అదే ఫ్లోర్లో ఉంది, తను కూడా చూస్తుంది అని కూడా చెప్తున్నాడనమాట. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే, తల్లి తండ్రి ఇద్దరు కలిసే చంపినట్టే కొంతమంది అయితే అనుకుంటున్నారు. సో ప్రజెంట్ దీనిపైన అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. చూద్దాం మరి రాను రాను ఈ కేసు గురించి ఇంకెన్ని విషయాలు బయటపడతాయి ఏంటనేది. అయితే దీనిపైన మీరేమనుకుంటున్నారు? సో వాళ్ళ నాన్న చెప్పిన మాటల గురించి మీరేమనుకుంటున్నారు కూడా ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి.